హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను మామిడికాయ పులిహోర చేస్తున్నానండి. ముందు మామిడికాయ ముక్కలు గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం కోరుకోవచ్చు కూడా అనమాట. నేను గ్రైండ్ చేసేస్తున్నాను. తర్వాత అన్నం ఉడికించి అంటే కుక్కర్లోనైనా పెట్టుకోవచ్చు. పసుపు, తర్వాత కరివేపాకు అది వేసి అలా కలిపి చల్లారి పెట్టుకోవాలి ముందు. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అది మనం కొంచెం నూనె వేసుకొని ఆ గ్రైండ్ చేసుకున్న గుజ్జు లేకపోతే కూరు తర్వాత అందులోనే మనం పచ్చిమిరపకాయలు మన కారానికి ఎంత కారం తింటామో దాన్ని బట్టి, మేము కొంచెం కారం ఎక్కువ తింటాం, దాంతో కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను. మీ కారం బట్టి మీరు చూసుకోండి. దీనికి మెజర్మెంట్స్ ఏమి ఉండవండి, మనం ఉప్పు కారాలను బట్టి చేసుకోవడం. కొంతమంది ఇందులో మనం పసుపు ఉప్పు వేసి, ఉప్పు కూడా నేను ఒక 3 స్పూన్లు వేసాను. ఇవి ఒక 2.5 కాయలు అనుకోండి, కొంచెం మీడియం సైజ్ కాయలు 2.5 కాయలు చేశాను. ఇది కొంతమంది కోరుకుంటారు, నేనేమో గ్రైండ్ చేశాను. ఇదేంటంటే కొంతమంది పచ్చికూరే అన్నంలో వేసి కలిపేస్తారు, దానికంటే ఇది బాగుంటుంది. మరీ ఎక్కువ ఉడకక్కర్లేదు. తర్వాత ఏమో కొంచెంసేపు వెచ్చబడితే చాలు. నూనె వేసి చల్లారిపెట్టిన అన్నంలో నూనె వేసి కలిపి, అప్పుడు అందులో ఈ గుజ్జు కూడా వేసి కలిపేయాలి. గుజ్జు ముందు కొంత వేసి కలిపాను, కానీ అన్నానికి మిగిలిన గుజ్జు కూడా పట్టేసింది, అది కూడా వేసేసాను. కలిపాక పోపు పెట్టుకోవాలన్నమాట. పోపు నూనె వేసి వేరుశనగ గుళ్ళు అంటే పల్లీలు, మినప్పప్పు, తర్వాత ఎండుమిర్చి వేస్తాను. ఎండుమిర్చి నేను శనగపప్పు వేయనండి, ఎందుకంటే ఇది ఉడకదు కాబట్టి గట్టిగా ఉంటాయి. ఆవాలు, తర్వాత ఇంగువ పోపులో వేసి చక్కగా ఆవాలు చిటపటలాడాక అప్పుడు కరివేపాకు కూడా వేసి ఫ్రెష్ కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. తెచ్చి ఏరుకుని తినాలి, తినేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. ఆ పోపు అంతా తీసుకొచ్చి ఇందులో కలిపేయాలన్నమాట. తర్వాత అదంతా కలిపాక ఒకసారి ఉప్పు చూసుకొని, ఉప్పు తక్కువైతే కొంచెం కలుపుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. అలా శుభ్రం కలిపేశాక చక్కగా మళ్ళీ మనం ఒక దాంట్లోకి తీసుకొని అలాగ బౌల్లో పెట్టుకోవడం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.